హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూశారు కదండీ. బ్యూటిఫుల్ పెప్లమ్ టాప్ అయితే జీన్స్ మీద వేసుకోవడానికి, అలాగే ప్లాజాస్ మీదకి ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలాగే డ్రాయింగ్ చేసుకొని ఎలా కటింగ్ చేసుకోవాలి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 వీడియో నేను చాలా సింపుల్గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే మనం పెప్లమ్ టాప్కి పైన బాడీ వర్క్ అయితే లైనింగ్ అయితే వేసుకోవాలండి. ఒక 1 మీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది. కింద కుచ్చుకైతే అవసరం లేదు, ఓన్లీ బాడీకి మాత్రమే మనం లైనింగ్ వేసుకుంటాం. సో నేను 1 మీటర్ తీసుకున్నాను. దాంట్లో కూడా నాకు మిగిలిందనమాట. మనకి కొంచెం క్రాస్గా వస్తుంది కదా వాళ్ళు కట్ చేసేటప్పుడు, అది ఎక్స్ట్రాస్ అంతా తీసేసుకొని మనం 4 ఫోల్డ్స్ అయితే చేసుకోవాలండి. బాడీకి నార్మల్గా మనం ఇప్పుడు బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి బాడీ ఎలా తీసుకుంటామో అలాగేనమాట. సో 4 ఫోల్డ్స్ అయితే తీసుకొని ముందుగా అయితే షోల్డర్ పెట్టుకోవాలండి. మనకి ఫుల్ షోల్డర్ అనేది మనం తీసుకొని దాంట్లో హాఫ్ వరకు షోల్డర్ అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ అయితే చంక అనేది ఎంత ఉందో అంత మీ మెజర్మెంట్ ప్రకారం అయితే మనం తీసుకోవాలన్నమాట. నాకైతే 5 ఉందన్నమాట. ఫుల్ షోల్డర్ కూడా అంతే 5.5, 6 అయితే నేను పెట్టుకుంటాను. దాంట్లో మనకి షార్ట్ షోల్డర్ ఒక 3 పెట్టుకుంటాము. నెక్స్ట్ మనం నెక్ అనేది ఏం పెట్టుకోవాలో అది మనం దాంట్లో డ్రా చేసుకుంటాం అన్నమాట. సో నేనైతే నెక్ డ్రా చేయలేదు, ఎందుకంటే బకరంలో కట్ చేసుకొని విడిగా నేను మళ్ళీ నెక్ అనేది తీసుకుంటానన్నమాట. అలాగే బాడీ అనేది ఫ్రంట్ మనకి ఎంత అయితే కావాలి అనేది మనం పెట్టుకొని, అంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు 13 ఉందనుకో, ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనమాట. 13 + 1 14 అలా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అలా మనం దాన్ని ఇలా కొంచెం క్రాస్గా బాడీ మొత్తం కొలత పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. చూసారు కదా. సో ఇప్పుడు నేను ఆర్మ్ రౌండ్ మాత్రమే కట్ చేశాను అనమాట, నెక్ కట్ చేయలేదు. ఎందుకంటే మనం దీంట్లో నెక్ తీసుకోం కదా, విడిగా బకరంలో మనం నెక్ అనేది కట్ చేసుకొని దాన్ని మనం బాడీ మీద పెట్టి కుట్టుకుంటాం అనమాట. అది నేను మీకు స్టిచ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను పెప్లమ్ టాప్కి అయితే ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. 2 మీటర్ల క్లాత్ అయితే మనకి పెప్లమ్కి కావాలండి. అంటే నా హైట్, పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి, ఇంకా ఎక్కువ హైటు కొంచెం బాడీ ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. సో చూసారు కదా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం లైనింగ్ కట్ చేసాం కదా, అదే మనం ఒరిజినల్ క్లాత్ మీద కూడా పెట్టేసి కట్ చేసుకుంటాము. 4 ఫోల్డ్ మనం నార్మల్ టాప్కి ఎలా అయితే బాడీ తీసుకుంటామో సేమ్ అలాగే తీసుకోవాలండి పెప్లమ్ టాప్కి కూడా. సో చూసారు కదా. ఆ తర్వాత మనం బాడీ కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో, సో మనకి ఎన్ని ఇంచ్ అంటే మనం కింద బాడీ కింద తర్వాత నుంచి ఎన్ని ఇంచులు అయితే మనం ఆ కుచ్చు పెట్టుకోవాలనుకుంటున్నాము అది మనం చూసుకోవాలన్నమాట. పొడవు ఎంత కావాలి మీకు అంటే, కొంతమంది మోకాల దాకా కూడా పెట్టుకుంటారు, కొంతమంది థైస్ వరకే పెట్టుకుంటుంటారు కదా. అంటే షార్ట్గా కావాలా, కొంచెం లాంగ్ కావాలా, కొంచెం లాంగ్ పెట్టుకుంటే లెగ్గిన్ మీదకి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే అది నేను జీన్స్ మీదకనే అనుకున్నాను, లేదంటే ప్లాజాస్ లూజ్గా ఉంటాయి కాబట్టి మనకి కంఫర్ట్గా ఉంటుంది. అదే లెగ్గిన్ అయితే టైట్ ఉంటుంది కాబట్టి సో కొంచెం కిందకి పెట్టుకోవాలన్నమాట. దాని ప్రకారంగా మనం దాన్ని స్ట్రైట్గా తీసేసుకుంటాం, ఇంకా అక్కడ మెజర్మెంట్ కూడా అవసరం లేదనమాట. సో స్ట్రైట్గా కట్ చేసుకొని 2 పీసెస్, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి మనం ప్రిల్స్ పెట్టి దానికి అటాచ్ చేసుకుంటాం అనమాట. సో అలా కట్ చేసి అవి పక్కన పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ అండి, మీరు హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారో దాని ప్రకారంగా హ్యాండ్స్ మనకి ఇప్పుడు నా బాడీ ప్రకారంగా, నా హైట్ ఉన్న వాళ్ళకి, నా పర్సనాలిటీ అంత వాళ్ళకైతే మనకి ఈ 2 మీటర్లో మనకి చక్కగా 3/4 హ్యాండ్స్ అయితే వస్తాయన్నమాట. దానికి నేను బెల్ హ్యాండ్ అయితే పెట్టాను. చూసారు కదా. ఇలా మనం హ్యాండ్ కూడా పొడవు, నేను హ్యాండ్ 10 పొడవు తీసుకున్నానండి. అలా మనం హ్యాండ్ కూడా దాంట్లో తీసేసుకోవచ్చు. నాకు ఇంకా కూడా క్లాత్ మిగిలిందండి కొంచెం. సో ఆ తర్వాత మనం మిగిలిన క్లాత్ని బెల్ హ్యాండ్ లాగా కట్ చేసుకొని దాన్ని విడిగా మనం హ్యాండ్ కుట్టిన తర్వాత బెల్ హ్యాండ్ అయితే దానికి అటాచ్ చేసుకుంటాం. లేదు అంటే ఫోల్డింగ్ చేసేసుకొని నార్మల్ హ్యాండ్ పెట్టుకోవచ్చు, లేదు అంటే షార్ట్ హ్యాండ్, మీకు ఎలా ఫిష్ హ్యాండ్, ఇలా ఏ హ్యాండ్ మోడల్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. సో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక నెక్ చెప్పాను కదండి, నేను ఫ్రంట్ అయితే ఈ నెక్ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే బ్యాక్ రౌండ్ నెక్. ఇలా మనం లైనింగ్ క్లాత్ మీద ఇలా బక్రం క్లాత్తో ఇలా కట్ చేసుకొని మనకి కావాల్సిన మోడల్ నెక్ అనేది ఇలా పిన్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు అటు ఇటు అవ్వకుండా, చూసారు కదా, చాలా చక్కగా వస్తుందన్నమాట. తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే దీన్ని మనం ఇందాక ఆల్రెడీ లైనింగ్ ఒరిజినల్ ఉంది కదా, ఇవి ఇప్పుడు మనం జాయిన్ చేసుకుంటాం అన్నమాట. 2 జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పెట్టేసి నెక్ని చక్కగా కట్ చేసుకొని
మళ్ళీ మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నామంటే చాలా స్టిఫ్గా నెక్ అనేది మనకి రెడీమేడ్ మనం పెప్లం టాప్ ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు నేను బాడీ అయితే ఫ్రంట్ బ్యాక్ నేను లైనింగ్ ఒరిజినల్ క్లాత్ 2 అయితే అటాచ్ చేశాను అనమాట. చూసారు కదా, ఎక్కడ ముడతలు రాకుండా చాలా నీట్గా అనేది మనం దాన్ని స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్తో ఇలా పక్కకి జరుపుకుంటూ ఎక్కడ ముడత రాకూడదు, ఎందుకంటే ఆ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడు నీట్గా చేసుకోవాలి. సో చూసారు కదా, నేనైతే ఫ్రంట్ బ్యాక్ నెక్స్ 2 అటాచ్ చేసేసుకున్నాను అనమాట. మీకు చూపిస్తాను. ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు బాడీ రెడీ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు మెయిన్ కింద ప్రిల్స్ అనమాట. ఇప్పుడు ఇందాక మనం స్ట్రైట్గా తీసేసుకున్నాం కదా 2 పీసెస్ అయితే, దాంట్లో ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ 2 ఇలా మీకు ఎన్ని ప్రిల్స్ కావాలి అనేది మన బాడీ కొలత పట్టి పైన బాడీ రెడీ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం ప్రిల్స్ అనేవి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఉండాలండి, ఎక్కువ తక్కువ ఉండకూడదు. నేను 1 ఇంచ్ ప్రిల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. చూడొచ్చు, మీకు ఇప్పుడు నీట్గా చూపిస్తాను చూడండి. ఇలా అనమాట, ఇలా 1 ఇంచ్ ప్రిల్స్ పెట్టుకొని ఆ తర్వాత బాడీకి మనం దాన్ని ఇలా కొలిచి చక్కగా చూసామంటే మెజర్మెంట్ పెట్టి ఎక్కువ తక్కువ ఉండకుండా చక్కగా ఉండాలన్నమాట. సో చూసారు కదా, ఇలా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఫ్రంట్ది అయితే ఇప్పుడు అటాచ్ చేశాను. నాకు ఎక్కడ ఎక్కువ కాలేదు, కొంచెం అటు ఇటు అయిందంటే ఒకవేళ మనం అది లోపల ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. 2 ముందు ప్రిల్స్ అనేవి రెడీ చేసుకుంటే ఈజీగా దాన్ని మనం అటాచ్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. ఇది బ్యాక్. మనం అలా ప్రిల్స్ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బాడీకి దాన్ని మనం ఇలా చక్కగా పెట్టి చూసామంటే అటు ఇటు మనకి ఎక్కువ అవ్వకుండా బాడీ ఎంత ఉందో మనం రెడీ చేసుకున్న ఈ ప్రిల్స్ పార్ట్ కూడా అంతే ఉండాలన్నమాట ఎగ్జాక్ట్గా. సో అప్పుడు ఏంటంటే మనకి చక్కగా నీట్గా వస్తుంది, కొంచెం అటు ఇటు అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట టాప్ అనేది. సో చూసారు కదా, ఇలా మనం బాడీ ఒరిజినల్ పార్టు ఈ ప్రిల్స్ది ఒరిజినల్ పార్టు 2 ఒకే సైడ్ పెట్టేసి దాన్ని చక్కగా ఎక్కడ ముడతలు రాకుండా ఆ ప్రిల్స్ మీద నీట్గా అనేది మనం స్టిచెస్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా అన్నమాట. అలా మనం డబల్ స్టిచ్ వేసుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది, కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి త్వరగా. ఇంకా ఒకటి, దానికి మనం కాటన్ లైనింగే వేసుకోవాలండి బాడీకి, అప్పుడే మనకి చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇలా మనం ఒక్కొక్కటిగా ఆ ప్రిల్స్ అనేవి వేసుకున్న తర్వాత ఇంకా సైడు మనం అంటే వేస్ట్ అలాగే హ్యాండ్స్ మెజర్మెంట్ని పట్టి సైడ్ కూడా కుట్లు అనేవి జాయిన్ చేసేసుకుంటే మనకి టాప్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసిన తర్వాత ఇంకా కొంచెం లూజు అనేది అటు ఇటు ఉంటే మళ్ళీ వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకా దాన్ని ఓవర్లాక్ కూడా చేసేసానండి ఒకేసారి. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ టచ్ అనేది మనకి పీకో చేసుకోవాలి. ఆ ఫిష్ హ్యాండ్స్ అలాగే కింద మనం కుచ్చులు పెట్టాం కదా పెప్లంకి, ఆ కుచ్చులకి మనం పీకో అనేది ఇస్తే ఫినిషింగ్ అయిపోతుంది. సో పీకో కూడా చేసాను సైడు అవి దారాలన్నీ ఉంటాయి కదా దానికోసం. చూసారా, అది మనకి చూడడానికి అట్లా వెడల్పుగా ఉంది కానీ నాకైతే సరిపోయిందండి, పర్ఫెక్ట్గా సరిపోయింది వేసుకుంటే. సో అది మనం లోపల కాటన్ లైనింగ్ వేసాం కాబట్టి అలా కొంచెం వెడల్పుగా స్టిఫ్గా కనిపిస్తుంది, కానీ వేసుకున్న తర్వాత చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంది. మీరు చూడొచ్చు ఆల్రెడీ థంబ్నెయిల్లో నేను ముందు మీకు వీడియో కూడా చూపించాను కదా, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా ఫైనల్గా అయితే చూసారు కదా, నేను పీకో అయితే చేసుకుంటున్నాను. హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ కదా మనకి, ఇలా రౌండ్గా ఇలా టర్న్ అవ్వడానికి పీకో అనేది చాలా కరెక్ట్గా నిదానంగా ఆ హ్యాండ్ని ఇలా తిప్పుకుంటూ మనం పీకో చేసుకోవాలండి. పీకో కొంచెం అటు ఇటు అయినా మనకి ఫినిషింగ్ అనేది పోతుందన్నమాట. సో ఇంకా పెప్లం టాప్ని మనం కావాలి అంటే ఫ్రంట్ ఇప్పుడు నేను స్ట్రైట్గా పెట్టాను కదండి, దాన్ని మీరు ఆలియా కట్లా పెట్టవచ్చు. ఫ్రంట్ ఇప్పుడు మనం కుచ్చులు పెట్టుకున్నాం కదా అక్కడ ఓపెన్ పెట్టుకోవచ్చు. ఇట్లా చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఇంకా ఏమైనా మోడల్ కావాలి స్టిచ్చింగ్ కానీ లేదంటే కటింగ్ నాకు కామెంట్ చేయండి. నేను అవి మీకు స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా నేను మళ్ళీ మీకు అది చేసి చూపిస్తాను. ఇంకా నేను చెప్పేది ఒకవేళ అర్థం కాకపోయినా నేను మేడం చేత కూడా మీకు కటింగ్ డ్రాయింగ్ ఇవన్నీ చేస్తూ స్టిచ్చింగ్ చేపిస్తూ పెడతానన్నమాట వీడియో. చూశారు కదా, ఫైనల్గా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. హ్యాండ్స్ కానీ ప్రిల్స్ కానీ పీకో కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడొచ్చు మీరు, స్టార్టింగ్ చూశారు కదండి. ఫైనల్గా నేనైతే దీని మీదకి వైట్ జీన్స్ కానీ బ్లాక్ జీన్స్ బాగుంటుందండి. అలాగే మిడ్డీస్ ఉంటాయి కదా స్కర్ట్స్, వాటి మీద కూడా ఇలాంటి టాప్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇది నాకు అరౌండ్ 280-300 బిలోలో నాకు అయిపోయిందండి ఫినిషింగ్ మొత్తం. స్టిచ్చింగ్ మనం చేసుకుంటాం కాబట్టి, అదే ఇది మనం రెడీమేడ్గా కొనాలంటే ఈజీగా 700-800 అవుతుందన్నమాట. సో 700-800లో మనం 2 టాప్స్ అనేవి మనమే స్టిచ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే రెడీమేడ్గా అనిపించింది. చాలా బాగుంది. మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పాడు, అలాగే మా మేడం కూడా చాలా బాగుందని చెప్పారనమాట. సో మీకు నచ్చి ఉంటే మీరు ట్రై చేయండి.
చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.